నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు ఇక్కడ కలర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఇది పైల్ 1, ఇది పైల్ 2. పైల్ 1లో బ్లాక్ రెడ్ ఉంది, పైల్ 2లో గ్రే అండ్ పర్పుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో ఏంటంటే మీకు నచ్చిన రంగుల్ని సెలెక్ట్ చేసుకోండి, చూస్ చేసుకోండి. ఈ రంగులు మీకు ఏం చెప్తున్నాయి, ఇంట్యూటివ్గా మీకు ఏం చెప్తున్నాయో మనం తెలుసుకుందాం. సో మీరు మెచ్చిన కలర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంట్యూటివ్గా మీకు ఏం సమాధానాలు వస్తున్నాయో మనం రీడింగ్లో చూద్దాము. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. ఇక్కడ మీకు పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అనిపిస్తుంది. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన, 2 పైల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ పైల్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 2 పైల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి ఏదైతే మీకు చాలా దగ్గరగా మీకు కోయిన్సైడ్ అవుతుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు నేను యాక్చువల్గా 4 పైల్స్ పెట్టినాను ఫస్ట్ చేద్దామని, కానీ 2 పైల్స్కే నాకు రీడింగ్ ఒక 50 minutes వరకు వెళ్ళిపోయింది. సో 4 పైల్స్ చేస్తే 1 hour పైన వెళ్ళిపోతుందని చెప్పి నేను పార్ట్ 1, పార్ట్ 2 అని చేయాలనుకుంటున్నాను. మీకు నిజంగానే పార్ట్ 2 కూడా కావాలి అనుకుంటే కమెంట్స్లో పెట్టండి. నేను ఆ పార్ట్ 2 కూడా నేను యాక్చువల్గా కార్డ్స్ తీసి పెట్టుకున్నాను. సో ఆ పార్ట్ 2లో అంటే 3 and 4 పైల్స్ ఏవైతే పెట్టుకున్నానో అవి పార్ట్ 2లో కావాలంటే నేను చేస్తానన్నమాట. బ్యూటిఫుల్ మెసేజెస్ వచ్చినాయి నాకు. ఈరోజు రీడింగ్ నాకు చాలా చాలా సంతృప్తికరంగా అనిపించింది. నేను యాక్చువల్గా ఇంట్రో ఎప్పుడు నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోతాను అనమాట. ఫస్ట్ ఇంట్రడక్షనే, ఆ తర్వాత పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 నేను ఇలానే రికార్డ్ చేసుకుంటాను. ఎట్ ఎ స్ట్రెచ్ నేను అదే ప్రజెంట్ చేస్తానన్నమాట. కానీ ఈరోజు మట్టుకు నేను ఇంట్రో ఆల్రెడీ నేను రికార్డ్ చేసుకున్నాను. అది కావాలంటే బ్లూపర్స్ లాగా నేను రీడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో పెడతాను. మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు. 4 పైల్స్ పెట్టినాను అనమాట. సో 3 and 4th పైల్ కూడా ఉనింది. కాకపోతే ఇంకా నాకు టైం ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను దాన్ని 2 పైల్స్కి రెస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ 3rd పైల్ అండ్ 4th పైల్ రీడింగ్ కూడా మీకు కావాలి అనుకుంటే పార్ట్ 2 కావాలి అని చెప్పి మీరు మెసేజ్లో పెట్టినారంటే నేను మళ్ళీ ఆ 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీకు పోస్ట్ చేస్తానన్నమాట. సో టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. నేను ఇక్కడ యూస్ చేసిన కార్డ్స్ ఏంటంటే నేను ఈ టీ లీఫ్ కార్డ్స్ యూస్ చేసినాను, నేను వచ్చి మర్మెడ్ కార్డ్స్ యూస్ చేసినాను. ఇక్కడ మనకి ఇవి వచ్చి ఆర్కేంజిల్ టారో డెక్ అనమాట. నేను ఆర్కేంజిల్ టారో డెక్ యూస్ చేసినాను, మర్మెడ్ కార్డ్స్ యూస్ చేసినాను. సో నేను ఈ కార్డ్స్ అన్ని యూస్ చేసినాను. సో మనం అస్సలు ఆలస్యం చేయకుండా రీడింగ్లోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే రెడ్ అండ్ బ్లాక్ అంటే బ్లాక్ అండ్ రెడ్ ఈ ఫస్ట్ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో మనకి ఇక్కడ నేను క్లోజ్ చేశాను. ఇక్కడే మనకి మెసేజెస్ ఉన్నాయి. బ్లాక్ దానిపైన కాన్ఫిడెన్స్ ఉంది, రెడ్ దానిపైన ఎనర్జీ ఉంది. సో కాన్ఫిడెన్స్, మనం ఎప్పుడైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంటామో అప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాం, చాలా అంటే చాలా మనం ప్యాషనేట్గా ఉంటాం. ఇక్కడ మనకి కలర్స్ బట్టి చూస్తే మనకి బ్లాక్ కలర్ వచ్చి ఏమేమి ఇండికేట్ చేస్తుంది మనకి బ్లాక్ కలర్ అనేది. బ్లాక్ కలర్ ఎప్పుడైనా కానీ ప్రొటెక్షన్ని ఇండికేట్ చేస్తుంది, క్లాసిక్ నేచర్ని. బ్లాక్ వేసుకుంటానే అసలు మూడ్ మారిపోతుంది అనమాట. ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది, వావ్ అనిపిస్తుంది అనమాట. సో ఎనీథింగ్ ఇన్ బ్లాక్ అది తొందరగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే బ్లాక్కి ఆ పవర్ ఉందన్నమాట. యాజ్ వెల్ యాజ్ మనలో ఆ ఎలిగెన్స్ అనేది ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతుంది అనమాట. మనం దాన్ని వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక బ్లాక్ కార్, జెట్ బ్లాక్ కార్, అది అసలు రోడ్ పైన అట్లా వెళ్తుంటేనే వావ్ అనిపిస్తుంది అనమాట. సో అట్లా వావ్ అనిపించేలాగా మనకి ఆ బ్లాక్ కలర్ అనేది ఉంటుంది. ఈ వావ్తో పాటు ఎక్కువ కళ్ళని ఆకర్షిస్తుంటుంది కాబట్టి ఈవిల్ ఎనర్జీస్ కూడా మన వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే దిష్టి తగులుతుంది. సో ఈ దిష్టి తగిలినా కూడా మనకి బ్లాక్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మనకి దిష్టి తగలకుండా మనల్ని కాపాడే రంగు ఏదన్నా ఉందంటే అది బ్లాక్. బ్లాక్ వచ్చి మనకి మిస్టరీ,
డార్క్నెస్ ఎప్పుడైనా కానీ చీకటి మనకు ఒక మిస్టరీని మిగులుస్తుంది, ఎందుకంటే చీకట్లో ఏముందో మనకు తెలియదు. సో ఏముందో తెలియదు కాబట్టి అదొక మిస్టరీ లాగా మిగిలిపోతుంది. యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ఈజ్ లగ్జరీ. మీరు చూస్తే నలుపుకి రీసేల్ వాల్యూ అనేది ఏమి ఉండదు. మనం ఇప్పుడు వస్తువులు ఏదన్నా నలుపులో తీసుకున్నప్పుడు ఆ నలుపుకి రీసేల్ వాల్యూ ఉండదు, ఎందుకంటే నలుపు కొనడానికి భయపడతారు. సో అది శనీశ్వరుడు కలర్ అనుకుంటారు, ప్లస్ అది అందరికీ అంత కలిసి రాదనుకుంటారు. సో ఇప్పుడు మనం కార్స్లో కూడా మనకి బ్లాక్, నాకైతే బ్లాక్ కార్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. సో ఆ బ్లాక్ కార్ కొన్నప్పుడు మనకేమవుతుందంటే మనం దాన్ని మళ్ళీ అమ్మినప్పుడు దానికి రీసేల్ వాల్యూ అనేది అంతగా ఉండదు అనమాట. మనకి వైట్ కలర్కి ఉన్న రీసేల్ వాల్యూ బ్లాక్ కలర్కి ఉండదు. కానీ బ్లాక్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మనం ఇప్పుడు వరకు అనుకున్నట్లు ఇట్స్ అ ఫార్మల్ కలర్, ఇట్ గివ్స్ యూ ద ఎలిగెన్స్, లగ్జరీ, ప్రొటెక్షన్ వస్తుంది, క్లాసిక్గా ఉంటుంది. సో పవర్ఫుల్, ఈ రెండు కలర్స్ కూడా చాలా చాలా పవర్ఫుల్, వెరీ ఇంటెన్స్ కలర్స్ అనమాట. సో మనకి రెడ్ కూడా అదేవిధంగా పవర్ని ఇండికేట్ చేస్తుంది, స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ రాసి ఉన్నట్లు ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనలో ఉన్న ప్యాషన్ని, ప్రేమని, దాంతోపాటు డేంజర్, రెడ్ అంటే డేంజర్, వార్నింగ్, రెడ్ అంటే కోపంని కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను వీటికి ఉన్న పాజిటివ్స్ చెప్పాను, వీటికి ఉన్న నెగటివ్స్ చెప్పాను. సో మీలో ఈ క్వాలిటీస్ ఉండిండొచ్చు, అందుకనే మీరు దీనికి అట్రాక్ట్ అయిన ఉండొచ్చు. లేకపోతే ఈ కలర్స్ మీ లైఫ్లో మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండొచ్చు, మీ ఫేవరెట్ కలర్స్ అయిన ఉండొచ్చు, మీరు అట్రాక్ట్ అయిన ఉండొచ్చు. లేదు ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ వీటితో రిలేటబుల్ ఎనర్జీస్ అయిన ఉండొచ్చు, అందుకని మీరు అట్రాక్ట్ అయిన ఉండొచ్చు. సో ఇంట్యూషన్, మీరు చాలా కాన్ఫిడెన్స్ జోన్లో ఉంటారు విత్ హై ఆన్ ఎనర్జీస్, అందుకని అట్రాక్ట్ అయిన ఉంటారు. లేదు కాన్ఫిడెన్స్ కోరుకుంటూ అఫర్మేషన్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ కానీ, ప్రేయర్స్ కానీ చేస్తూ ఉంటారు. ఎనర్జీ రీగెయిన్ అవ్వాలి, నా ఎనర్జీని నేను రీటైన్ చేయాలి, ఏదైతే నా ఎనర్జీ నాలో ఉందో దాన్ని నేను దాన్ని అలానే ఉంచుకోగలగాలి అనే దానిపైన మీరు వర్క్ చేస్తూ ఉండొచ్చు, అందుకని అట్రాక్ట్ అయిన ఉండొచ్చు. సో ఇవన్నీ రీజన్స్ అయిన ఉండొచ్చు మీరు ఈ పైల్కి అట్రాక్ట్ అవ్వడానికి. సో వీటిని కలిపి పెడదామా, విడివిడిగా పెడదామా? నన్ను అడిగితే కలిపి పెడదామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఎనర్జీ ఉంటేనే ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ కాన్ఫిడెన్స్ వస్తేనే ఈ ఎనర్జీ ఉంటుంది, అప్పుడే ఈ హ్యాపీ స్మైల్స్ వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడండి, కాన్సన్ట్రేషన్ మొత్తం సెంటర్లో ఉంది, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వగలుగుతారనమాట. సో ఈ 2 కార్డ్స్ మనం ఇక్కడ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం కొన్ని మర్మెడ్ కార్డ్స్ చూద్దాం. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మనం ఫస్ట్ ఆరికల్ కార్డ్స్ నుంచే మనం తీసుకుందాం గైడెన్స్. నేను ఈరోజు టీ లీఫ్ కార్డ్స్ కూడా యూజ్ చేస్తాను. సో టీ లీఫ్ కార్డ్స్ కూడా మనకి ఏం చెప్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్స్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మర్మెడ్ కార్డ్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయో చూద్దాం. డ్రీమింగ్, టాప్ ఆఫ్ ద డెక్లో మనకి రిలాక్సేషన్. సో డ్రీమింగ్, రిలాక్సేషన్. సో మీరు ఏవైతే కలలు కంటున్నారో, దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో, దేన్నైతే సాధించుకోవాలనుకుంటున్నారో దాన్ని చాలా కాన్ఫిడెంట్గా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో చేయగలుగుతున్నారు. అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో త్రూ యువర్ డ్రీమ్స్ కమింగ్ ట్రూ అంటారు కదా, మనం ఏవైతే కలలు కంటున్నామో అవి సాకారం అవుతున్నాయి. ఈ సాకారం అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్లు జరుగుతున్నప్పుడు మనం చాలా రిలాక్స్డ్గా ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మీ ఎనర్జీస్, మీ కాన్ఫిడెన్స్, మీరు ఏవైతే కోరుకుంటున్నారో, మీరు దేని గురించి అయితే కలలు కంటున్నారో దాన్ని మీకు తీసుకొని వచ్చి పెడుతున్నాయి. సో మీరు ఆ ప్యాషనేట్ ఎనర్జీస్లో ఉన్నారు, ఆ ప్యాషన్ డ్రివెన్ పీపుల్ అనమాట మీరు. సో కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కుతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం చాలా రిలాక్స్డ్గా ఉంటాం అనమాట. వీఆర్ ట్రస్టింగ్ ద ప్రాసెస్, ఏదైతే మనకు జరుగుతుందో ఇది రైట్ టైంలో రైట్ విధానంలో మనకి జరుగుతుంది అని చెప్పి మనం కంప్లీట్గా నమ్ముతున్నాం కాబట్టి మనం రిలాక్స్ అయిపోతున్నాం. ఇక్కడ 1 అంటేనే మనకి కాన్ఫిడెన్స్ని, ఇండివిజువలిస్టిక్ నేచర్ని, మనకి న్యూ బిగినింగ్స్ని, యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ సఫిషియన్సీ, మనకి ఏదైతే ఉందో దాన్ని మనం బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఏదైతే ఉపయోగిస్తున్నామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాంట్లో రిజల్ట్స్ పొంది
సాటిస్ఫై అవ్వడం, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ 1 వచ్చి నేచురల్ లీడర్స్. సో వాళ్ళు ఏదైనా కానీ చెయ్యాలి అనే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. సో ఈ చెయ్యాలి అనే ఉత్సాహం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేసినా కానీ దాన్ని చాలా క్రియేటివ్గా చేయగలుగుతారు. దాని గురించి కలలు కానీ పట్టుదలతో దాన్ని సాకారం చేసుకుంటారనమాట. అందుకనే మనం ఎప్పుడైతే ఏదైతే అనుకుంటామో దాన్ని ప్లాన్ ప్రకారం అమలుపరిచి దాన్ని మనం కంప్లీట్ చేయగలిగినప్పుడు మనం రిలాక్స్డ్గా ఉంటాం. ఎప్పుడైతే మనం అనుకున్నట్లు జరగదో అప్పుడే మనం హడావిడి గందరగోళం, చాలా టెన్షన్గా ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనమైతే టారో కార్డ్స్ ద్వారా చూద్దాం మనకి ఏం వస్తున్నాయి అని చెప్పి. ఈరోజు నేను ఆర్కేంజల్ టారో కార్డ్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ టారో కార్డ్స్ కూడా కలర్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఈరోజు ఈ డెక్ని యూస్ చేస్తున్నాను. చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ఏం చెప్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా ఏమి వస్తుంది. ఎయిట్ ఆఫ్ రఫియల్స్. సో 8 ఆఫ్ కప్స్ అన్నమాట ఇది. సో ఈ డెక్లో రఫియల్ అంటే కప్స్, మైకల్ అంటే మనకి సోర్డ్స్. సో ఇక్కడ 8 వావ్, అబండెన్స్ క్రియేట్ అవుతుంది. 8 సో ఇట్లా 888 కనిపించినా కానీ మీకు ఇదంతా మీకు ఏంటంటే అబండెన్స్ని మీకు సూచిస్తుంది. సో డ్రీమింగ్ పక్కన మనకి 8 ఆఫ్ రఫియల్ అంటే 8 ఆఫ్ కప్స్ వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకుంటున్న దానికన్నా మీకు బెటర్వి మీకు మేనిఫెస్ట్ అవుతున్నాయంట. ఇక్కడ కొంచెం వెయిటింగ్ ఎనర్జీస్ ఉంటాయి. మీరు వెయిట్ చేసిన దాంట్లో అసలు మీరు నష్టపోయేది ఏమీ లేదు. మిమ్మల్ని కొంచెం వెయిట్ చేయించైనా కానీ మీకు బెస్ట్ థింగ్స్ని యూనివర్స్ బ్లెస్ చేస్తుందన్నమాట. దానికోసం మీరు ఏదైతే చేయాలో అది మీరు చేయండి. మీకు ఏదైతే కరెక్టో అది యూనివర్స్ మీకు ఆల్రెడీ ఇచ్చేస్తుంది. సో ఆల్రెడీ ఇచ్చేసింది మీకు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు ఇచ్చేసింది. ఆ రైట్ టైంలో మీ చేతికి వస్తుందన్నమాట. అది ఇక్కడ ఒక స్పిరిచువల్ క్వెస్ట్ జరుగుతుందన్నమాట. అంటే మీకు ఆ పరీక్ష అనేది పెడుతున్నారు. మనం ఆ పరీక్షలో మనం నెగ్గినా లేకపోతే వాళ్ళు అనుకున్న విధంగా మనం చేయగలిగినా కానీ మనకి వెంటనే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఉంది కదా, దానివల్లనే ఇక్కడ కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇక్కడ ఈ వెయిటింగ్ పీరియడ్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు ఏది కావాలి, నాకు ఏది వద్దు, దేనివల్ల నాకు ఈ డిలేస్ ఉన్నాయి, దాన్ని నేను వదిలేసినానంటే నేను తొందరగా నేను అనుకున్న దాన్ని నేను పొందగలుగుతాను. ఎంత మంచిగా ఇచ్చినారు చూడండి. ఇక్కడ 8 ఆఫ్ మైకల్, 8 ఆఫ్ సోర్డ్స్. 8 ఆఫ్ సోర్డ్స్ అంటే మనకి భయం. సో ఎప్పుడైతే మనం ఆ భయాన్ని వదిలేస్తామో అప్పుడు మనం రిలాక్స్డ్గా ఉండగలుగుతాం అన్నమాట. ఎప్పుడు మనం ఫ్రీగా ఉండగలుగుతాము, ఎప్పుడైతే మనం ధైర్యంగా ఒక చాయిస్, ఒక నిర్ణయం తీసుకొని మనం దాన్ని చేయగలుగుతాము, మన సిచ్యువేషన్ని మనం మార్చుకోగలుగుతాము. ఇప్పుడు మనకు అసలుకి ఏం జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది, దీనివల్ల నాకు ఏమొస్తుంది, దేంట్లో మనకి క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వలన మనం చాలా మిద్దంగా ఉండడం కానీ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నాం. సో దానివల్ల కూడా భయాలు ఏర్పడుతున్నాయి. దట్ నేను అనుకున్నట్లు జరుగుతుందా జరగదా, ఇప్పుడు వరకు నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదు, లేకపోతే ఎప్పుడు జరుగుతుంది. సో దానిపైన ఏంటంటే ఆ ఊహాగానాలు వెళ్తున్నాయి అన్నమాట. అందుకనే ఇక్కడ డ్రీమింగ్ వచ్చినట్లుంది. సో మీకు తెలియాల్సింది ఏంటంటే మీకు రావాల్సింది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు ఆల్రెడీ యూనివర్స్ గ్రాంట్ చేసేసింది. కాకపోతే ఇక్కడ మీరు లెట్ గో చేయాల్సినవి కొన్ని ఉన్నాయంట, వదిలేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ వదిలేయాల్సినవి ఏంటి, ఎప్పుడైతే మీరు ధైర్యాన్ని పెంచుకొని భయాన్ని వదిలేస్తారో ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ భయంలో ఉన్నారు కాబట్టి మీకు వచ్చేది ఏదైతే మీ వైపు వస్తుందో దాన్ని మీరు క్లియర్గా చూడలేకపోతున్నారు. సో మీరైతే ఇక్కడ ఆ భయాన్ని వదిలేసేయాలి, ఇండెసిసివ్నెస్ని వదిలేయాలి, భయాన్ని వదిలేయాలి, ఆందోళన, వీటినన్నిటినీ వదిలేయాలన్నమాట. ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ రఫియల్, ఇది నెంబర్ 11. ఇక్కడ చూడండి మనకి 111. సో 111
ఇట్లా 111 వచ్చినా 88 వచ్చినా ఇది మనకి 2 హై ప్రీస్ట్రెస్ కార్డ్ వచ్చింది. క్వీన్ ఆఫ్ మైకల్ అంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ కూడా వచ్చిందనమాట. సో ఇది నెంబర్ 1 పైల్. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి అంతా గ్రీన్. హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర, ఇది రూట్ చక్ర. సో ఇవి మీరు మంచిగా స్ట్రాంగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ రఫియల్ ఏం చెప్తుందంటే దేన్నైనా కానీ ఇక్కడ చూడండి డ్రీమింగ్ కింద డ్రీమీ. మీరు కలలు కంటున్నారు, దాన్ని ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చింది. మీరు కళలు ఏవైతే కంటున్నారో వాటిని మీరు యాక్షన్ రూపంలో మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మీకు ఏవైతే ఇంకా చేయకముందే భ్రమలు కానీ భయాలు కానీ ఏర్పడినాయో అవి పటాపంచలు అయిపోయి మీరు అనుకున్న దాంట్లో మీకు మంచి రిజల్ట్స్ రావడమే కాకుండా మీరు రిలాక్స్ అయిపోగలుగుతారు అనమాట. ఒక న్యూ ఎమోషనల్ జర్నీలో ఉనింటారు మీరు. ఎందుకంటే ఇవన్నీ కప్స్ కార్డ్స్ కాబట్టి ఇవన్నీ కప్స్. ఇక్కడికి వచ్చేటప్పటికే స్వర్డ్స్ వచ్చింది. ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు, డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు. మీకు ఏదైనా మీరు చేస్తుంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సో దానివల్ల కూడా మీరు ఏంటంటే చాలా అంటే ఏందబ్బా ఏం చేస్తున్నా కానీ ఏదో ఒక విధంగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, లేకపోతే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ సమాధానం చెప్పుకునే పరిస్థితులు నన్ను ఎందుకు తీసుకొని వచ్చినావు దేవుడా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా రిలేషన్షిప్స్లో కానీ మనకి ఈ సొసైటీ పరంగా మనుషులతో కానీ మనకి ఇవి ఉంటాయన్నమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే కప్స్ వచ్చిందో అక్కడ ఇంట్యూషన్ ఉంటుంది. దీన్ని బలపరుస్తున్నది ఎవరంటే మనకి ఇక్కడ సైకిక్ ఇన్సైట్స్ ఉండేది ఎవరు? హై ప్రీస్ట్రెస్కి పవర్ఫుల్ సైకిక్ ఇన్సైట్స్ ఉంటాయన్నమాట. సో ఈ పవర్ఫుల్ సైకిక్ ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే మనం మెడిటేషన్ చేయాలి. రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేంట్లో మనం కరెక్ట్గా చేయగలుగుతున్నాము, ఏది తప్పు చేస్తున్నాము, ఏ దారి మనకు కరెక్ట్, ఏ దారి మనకు కరెక్ట్ కాదు, మనలో ఉన్న నెగటివ్స్ ఏంటి, మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ఒకరు మనకు చెప్పని అవసరం లేదు. మనమే సెల్ఫ్ రిఫ్లెక్షన్. అద్దం ముందర మీరు నిలబడుకున్నప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలుగుతున్నారు. నా జుట్టు బాగా బౌన్సీగా ఉంది, బాగా థిక్గా ఉంది అని కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారా? లేదు నాకు హెయిర్ పల్సన్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అంటే మీరు హెయిర్ని ఇంప్రూవ్ చేసుకోండి, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి. స్కిన్ స్పాయిల్ అయిపోయింది అనుకుంటే స్కిన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం కరెక్ట్గా నీళ్ళు తాగి మంచి ఫుడ్ తిని మనకి కరెక్ట్గా వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ వెళ్తున్నాయా లేదా. సో ఇట్లాంటివి ఏదన్నా కానీ మన బాడీ పైన మనం కాన్ఫిడెంట్గా మనం ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటామో వెన్ వీఆర్ కంఫర్టబుల్ ఇన్ అవర్ ఓన్ స్కిన్ మనకు అసలుకి ఆ తర్వాత ఎలాంటి ఆందోళన కానీ భయం కానీ ఉండదు. కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మన లోపల నుంచే వస్తుంది. అపీరెన్స్ అనేది మనల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాము, మనం ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నాము, మనం ఎంత కాన్ఫిడెంట్గా మనల్ని మనం క్యారీ చేసుకోగలుగుతున్నాము, దీని నుంచే ఆ కాన్ఫిడెన్స్ మనకి ఇంకా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉండాలి. మెడిటేషన్ చేసినప్పుడు మీకు ఇంకా ఈ సైకిక్ ఇన్సైట్స్ ఎక్కువ రావడం కానీ అంటే ఇంట్యూషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడం కానీ, యూనివర్స్ మీకు పంపిస్తున్న మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంకా స్ట్రాంగ్గా వాటిని అర్థం చేసుకోవడం కానీ, అండ్ మీకేంటంటే పీస్ఫుల్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు పీస్ఫుల్గా ఉంటారో అప్పుడు ఇంకా బెటర్గా మీరు ఆలోచించుకోగలుగుతారనమాట. ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు సాలిట్యూడ్లో ఎప్పుడైతే ఒంటరిగా మెడిటేషన్ చేస్తారో అప్పుడు మీరు పొందగలుగుతారనమాట. అండ్ ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ రఫియల్ వచ్చింది కదా, ఇక్కడ ఏస్ ఆఫ్ రఫియల్ ఏం చెప్తున్నారంటే మీకైతే ఒక పాజిటివ్ న్యూ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ మనకి ఈ 2 కార్డ్స్ కూడా న్యూ ఎమోషనల్ సిచ్యువేషన్ని, న్యూ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని విచ్ ఇస్ పాజిటివ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇంతకుముందు మీకు ఆ రిలేషన్షిప్లో మీకు ఆ ఫుల్ఫిల్మెంట్ లేకపోతే అంటే అంత ఆశాజనకంగా లేకపోతే ఇప్పుడు రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కొత్త రిలేషన్షిప్స్ ఏర్పడడానికి
ఇక్కడ హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవే ఎట్లుంటాయంటే ఎప్పటికీ మీతో పాటి డీప్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ అయిన ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఇంట్యూటివ్ అవుతున్నారు. స్పిరిచువల్ ఇన్సైట్స్ అనేటివి ఇక్కడ మీరు పరీక్షకు గురవుతున్నారు. కానీ ఈ పరీక్షకు గురవుతూనే మీరు ఇంకా స్పిరిచువల్గా ఎదుగుతున్నారనమాట. మీరు ఏదైతే చెయ్యాలో మీకు ఎగ్జాక్ట్గా అది తెలుస్తుంది. మీరు ఇప్పుడు కళలు కంటున్నారు, కానీ ఆ కళలు ఎలా నిజం చేసుకోవాలో మీకు ఒక నిర్దేశమైన దారి ఏర్పడట్లేదు. మీరు ఒక డెసిషన్కి రాలేకపోతున్నారు. మీరు అంత కాన్ఫిడెంట్గా డెసిషన్స్ తీసుకోలేకపోతే ఇక్కడ మీకు ఏం చేస్తా అంటారంటే మిమ్మల్ని ఇంకా బెటర్ చేయడానికి మిమ్మల్ని కొంచెం ఓర్పుతో ఉండమంటున్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్లో మీరు ఏం చేయాలంటే మీలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ మీరు దూరం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు అలా దూరం చేసుకుంటారో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీ ఇంట్యూషన్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ వల్ల, మెడిటేషన్ వల్ల మీరు చాలా పీస్ఫుల్గా తయారవుతున్నారు. యూనివర్స్ నుంచి మీకు వస్తున్న సంకేతాలు ఇంకా స్ట్రాంగ్గా పసిగట్టగలుగుతున్నారు. తద్వారా మీకు ఒక పాజిటివ్ న్యూ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్సెస్ జరగబోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ కొత్త రిలేషన్షిప్స్ ఫామ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. తద్వారా మీరు ఏం చేయాలో ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ మీకు వచ్చి చాలా బెనిఫిషియల్ చేంజెస్ని తీసుకొని వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్సెస్ని మిగులుస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు ఇంకొంచెం కాన్ఫిడెంట్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం మీ కెరియర్లో కానీ మీ రిలేషన్షిప్లో కానీ మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారనమాట. సో ఇక్కడ కెరియర్ పరంగా ప్రోగ్రెస్ ఉంది. సో మీ బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, కెరియర్ పరంగా ప్రోగ్రెస్ ఉంది. యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి అన్నమాట. ఇంకేం కావాలి? ఇంకా మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. ఇవి టీ లీఫ్ కార్డ్స్. నాకు చాలా చాలా ఇష్టం. అన్ని కార్డ్స్ ఒక్కసారి నేను షఫిల్ చేయలేను. సో ఈ సగం కొంచెం ఇవి షఫిల్ చేసి కొన్ని కార్డ్స్ తీసుకుందాం, ఇవి షఫిల్ చేసి కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఓకే, ఆల్రెడీ ఓకే 3 కార్డ్స్ వచ్చినాయి కదా, మనం చూద్దాం. ఫస్ట్ ఇది రింగ్. అ మ్యారేజ్ విల్ టేక్ ప్లేస్ ఎయిదర్ రొమాంటిక్ ఆర్ బిజినెస్. మనం ఏం మాట్లాడుకున్నాం? రిలేషన్షిప్స్ మనకి బెటర్ అవుతుంది, కెరియర్ బెటర్ అవుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ లిటరల్గా కొంతమందికి మ్యారేజ్ అవుతుంది, కొంతమందికి బిజినెస్లో ఇంకా వీళ్ళు స్ట్రాంగ్గా మీరు తయారవుతున్నారనమాట. డాగ్. అ డిస్టెంట్ ఫ్రెండ్ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ. ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారంట. మీకు దూరంగా ఉన్నారు వీళ్ళు, మీ దగ్గర లేరు. డిస్టెంట్ ఫ్రెండ్ అంటున్నారు. మీ గురించి అంటే ఆలోచిస్తున్నారంట. ఇక్కడ డ్రీమింగ్. మీరు కూడా ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎవరో కూడా ఆలోచిస్తున్నారు. ట్రింఫ్ ఓవర్ ట్రబుల్స్ అండ్ అబ్స్ట్రకల్స్. ఇక్కడ మనకి సోర్స్కి నేను ఏం చెప్పినాను, మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రబుల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, మనం వాటిని అధిగమిస్తామని చెప్పాను కదా. సక్సెస్ ఉంది. ఈ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏమైతే ఉన్నాయో, మీకు ఏవైతే ట్రబుల్స్ ఉన్నాయో వాటిపైన మీకు సక్సెస్ ఉంది. ఆపర్చునిటీ ఆర్ విండ్ ఫాల్. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, వెల్త్ క్రియేట్ అవుతుంది, ఫినాన్షియల్గా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారనమాట. అండ్ మనం దీన్ని షఫల్ చేద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఓకే. బాక్స్. యూ విల్ రిసీవ్ అ గిఫ్ట్ వస్తుందంట. రిలాక్స్, మీకోసం గిఫ్ట్స్ వస్తున్నాయి. ఓ వావ్. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నెగటివ్ ఫోర్సెస్ బియాండ్ యువర్ కంట్రోల్. మీ చేతిలో లేనిది కూడా, మీకు తెలియని దాని నుంచి కూడా మీకు ఆ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. బ్లాక్ కలర్ అంటేనే ప్రొటెక్షన్కి చిహ్నం అని చెప్పి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో మీకైతే ఆ ప్రొటెక్షన్ వస్తుంది. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. క్యామెల్. యూ విల్ ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట. ఇక్కడ ట్రింఫ్ ఓవర్ ట్రబుల్స్ అండ్ అబ్స్ట్రకల్స్ చెప్పారు కదా. ఇక్కడ మీ ఎనర్జీని అంటే మీరు ప్రిజర్వ్ చేసుకోండి. ప్రిజర్వ్ అండ్ యూ విల్ ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. ఈ క్యామెల్ ఎట్లయితే వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటుందో అట్లా మీ ఎనర్జీని మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇక్కడ అందుకనే ఎనర్జీ కార్డ్ వచ్చింది. బ్యూటిఫుల్. ఒక కార్డ్తో ఇంకొక కార్డ్ ఎంత బాగా కోయిన్సైడ్ అవుతుందో చూడండి.
ఇక్కడ బేర్ స్పిరిట్ వచ్చింది. డేంజర్ ఎస్పెషల్లీ ఇన్ మనీ మ్యాటర్స్. సో ఇది ఇక్కడ మనకి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నెగటివ్ ఫోర్సెస్ బియాండ్ యువర్ కంట్రోల్ అని వచ్చింది కదా. మీకు ప్రొటెక్షన్ ఉంది కానీ డేంజర్ అలర్ట్. ఇక్కడ మనకి రెడ్ కలర్ వచ్చింది కదా, రెడ్ కలర్ అంటేనే మనకి డేంజర్. సో అని చెప్పినాను కదా. సో ఆ డేంజర్ అలర్ట్ ఉంది, మనీ మ్యాటర్స్లో ఉంది. సో మనీ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అన్ అడ్మైరర్. ఎవరో డిస్టెంట్ ఫ్రెండ్ ఈస్ థింకింగ్ ఆఫ్ యూ. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మిమ్మల్ని ఎవరో బాగా అడ్మైర్ చేస్తున్న వాళ్ళ నుంచి మీకైతే ఆ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అందుకనే నేను ఆ అద్దం ఎగ్జాంపుల్ ఇచ్చినట్లుగా ఉన్నాను. హెయిర్ మంచిగా ఉందా, స్కిన్ మంచిగా ఉందా, మన డ్రెస్సింగ్ మంచిగా ఉండి మనం మంచిగా హెల్దీగా ఉన్నప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము. ఆ విధంగా నాకు ఇక్కడ ఒక కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్ వన్ హూ ఈజ్ అ గుడ్ డ్రీమర్. అండ్ ఏవైతే మనం కలలు కంటున్నామో వాటిని సాకారం చేసుకొని, ఏవైతే మనలో లోపాలు ఉన్నాయో వాటిని అన్నిటిని సరిదిద్దుకొని చాలా రిలాక్స్డ్గా చిల్ డూడ్ అనుకొని ముందరికి వెళ్ళిపోయే సోల్గా అనిపిస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కన్నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2. ఎవరైతే గ్రే అండ్ పర్పుల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. గ్రే అండ్ పర్పుల్ కలర్స్ మీకు ఏం చెప్తున్నాయో నాకు తెలుసు. దీని కింద పీస్ ఉంది అండ్ దీని కింద ఎవరైతే ఈ పైల్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వచ్చినారో దీని కింద ఏమున్నాయో తెలుసా? మ్యాజిక్. సో పీస్, మ్యాజిక్, డెడ్లీ కాంబినేషన్. ఎవరైతే చాలా పీస్ఫుల్గా, సోబర్గా, రిలాక్స్డ్గా ఉంటారో వాళ్ళు ఆ మ్యాజిక్ని ఆస్వాదించగలుగుతారు, మ్యాజిక్ని క్రియేట్ చేయగలుగుతారు, మ్యాజిక్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొందగలుగుతారు అనమాట. సో ఇక్కడ మనకి గ్రే కలర్ మామూలుగా మనకి ఏం చెప్తుంది? ఇక్కడ పీస్ ఎందుకు వచ్చింది తెలుసా ఈ గ్రే కలర్తో? యాక్చువల్గా ఈ గ్రే కలర్కి ఉన్న ఇదేంటంటే వీళ్ళు ఒక బ్యాలెన్స్డ్ దీంట్లో ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు అనమాట. గ్రే ఈజ్ ఎ న్యూట్రల్ కలర్. ఇది పాజిటివ్ కాదు, ఇది నెగటివ్ కాదు, ఇట్స్ ఎ న్యూట్రల్ కలర్ అనమాట. సో అందుకనే ఒక బ్యాలెన్స్లో ఉన్నారనమాట, ఒక హార్మనీలో ఉంటారు, కామ్గా ఉంటారు, స్టేబుల్గా ఉంటారు, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది మీకు. సో ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనకేంటంటే మనకి ఎలాంటి భయాలు ఉండవు అనమాట. సో అందుకనే ఏంటంటే మీరు కామ్గా, కూల్గా, బ్యాలెన్స్డ్గా, న్యూట్రల్గా ఉండగలుగుతారు. సో ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంకేముంటుంది? అథారిటేటివ్గా ఉంటారనమాట, చాలా అథారిటేటివ్గా ఉంటారు. అండ్ యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. మెచ్యూర్డ్గా ఉంటారనమాట, చైల్డిష్గా, కిడ్డిష్గా కాదు, మెచ్యూర్డ్గా ఉంటారు. సో ఇక్కడ ఇంత ఉంది కదా, ఈ బ్యాలెన్స్లో ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారు, కామ్గా ఉన్నారు, కూల్గా ఉంటారు, ఇవన్నీ ఉంటూనే చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. సో కన్జర్వేటివ్గా ఉంటారు. ఒక్కొక్కసారి ఆ గ్లూమీ, సాడ్ ఎనర్జీస్లో ఉండడానికి ఆస్కారం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని అంత కరెక్ట్గా అర్థం చేసుకోలేరు, మీరు న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి. ఒక్కొక్కసారి మీ పైన ఎలాంటి నిందలు రావచ్చు అంటే, గోపి గోడ పైన పిల్లి, వీళ్ళు ఇట్లా సపోర్ట్ చేయట్లేదు, ఇట్లా సపోర్ట్ చేయట్లేదు, న్యూట్రల్గా ఉన్నారు కదా. సో అలాంటివి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వెంటనే ఆ సాడ్, గ్లూమీ దీంట్లోకి వెళ్ళిపోతారనమాట. కన్జర్వేటివ్గా ఎందుకు ఉంటారంటే మీరు ఎవరిని పెద్దగా హర్ట్ చేయడం కానీ, ఎవరితో లౌడ్గా, గట్టిగా మాట్లాడడం కానీ మీకు అంత ఇష్టం ఉండదు. మీ పనేమో మీరేమో మీకు ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు ఉంటారు. అందుకనే మీరు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. ఇక్కడ మనకి వచ్చిన కలర్ ఏంటి? పర్పుల్. పర్పుల్ వచ్చి మ్యాజిక్ని తీసుకొని వచ్చింది. పర్పుల్ ఈజ్ ఏ వెరీ నోబుల్ కలర్. స్పిరిచువాలిటీకి పర్పుల్ చిహ్నం. సో రాయల్ కలర్ ఏదన్నా ఉంది అంటే అది పర్పుల్. పర్పుల్ వచ్చి లగ్జరీని కూడా ఇండికేట్ చేస్తుంది. బ్లాక్ కూడా మనకి లగ్జరీని ఇండికేట్ చేస్తుంది. పర్పుల్ కూడా లగ్జరీని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ చాలా అంబిషియస్గా ఉంటారు. ఎవరికైతే పర్పుల్ కలర్ ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళు చాలా అంబిషియస్గా ఉంటారు. కొంచెం మిస్టీరియస్గా ఉంటారు అనమాట. ఎందుకుంటారు మిస్టీరియస్గా? ఇక్కడ వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది, వీళ్ళకి స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి. సో వీళ్ళు ఈజీగా పసిగట్టగలుగుతారు. ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళకి. సో అండ్
ఇక్కడ మ్యాజిక్ ఉన్నప్పుడు మనకి మ్యాజిక్ క్రియేట్ అయినప్పుడు మనకి ఎప్పుడైనా కానీ మిస్టీరియస్గానే ఉంటుంది కదా, దానివల్ల కూడా మీరు చాలా మిస్టీరియస్గా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్యాంటసీస్ ఉంటాయన్నమాట. లైక్ ఒక ఊహాలోకంలో ఊహించుకుంటూ విహరిస్తూ ఉంటారనమాట. అందుకని ఒక్కొక్కసారి మీరు అనుకున్నట్లు జరగకపోతే వెంటనే ఇట్లా ముడుచుకొని పోతారు, మూడీగా అయిపోతారు అనమాట. సో మూడీగా, గ్లూమీగా, సాడ్గా, కన్జర్వేటివ్గా 2 కలర్లు ఒకదాన్నొకటి బాగా కాంప్లిమెంట్ చేసుకున్నాయా, మంచి కాంప్లిమెంట్ చేసుకున్నాయి. సో ఈ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీకు కలర్స్ ద్వారా మీకు వచ్చింది ఏంటంటే ఇది వచ్చింది. సో దీన్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు అంటే ఇవి మీ క్యారెక్టరిస్టిక్స్ అయిన ఉండొచ్చు, మీకు ఈ కలర్స్ ఇంట్యూటివ్గా మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ఉండొచ్చు, ఇవి మీ ఫేవరెట్ కలర్స్ అయిన ఉండొచ్చు, లేకపోతే ఈ కలర్స్తో మీరు ఎక్కువ రిలేట్ చేసుకుంటూ ఉండొచ్చు, అందుకని దీన్ని అట్రాక్ట్ చేసినారు. కొంతమందికి ఈ 2 నెంబర్ కూడా అట్రాక్ట్ చేసి ఉంటుంది. సో 2 అంటే డ్యుయాలిటీ, 2 అంటే పార్ట్నర్షిప్, 2 అంటే 2 వే థింకింగ్ కావచ్చు, ఏదన్నా కానీ ఇట్స్ ఎ స్ప్లిట్. సో ఇక్కడ ఈ 2 వచ్చి మనకి సోల్మేట్స్ని చెప్తుంది, పార్ట్నర్షిప్ని చెప్తుంది, డ్యుయాలిటీని చెప్తుంది, అండ్ మనకి ఇద్దరు కలిస్తేనే ఏదన్నా కానీ సో ఆ స్ట్రాంగ్ బాండ్ని కూడా చెప్తుంది అనమాట. సో నెంబర్ పరంగా చూస్తే మనకి ఇలా చెప్తుంది. ఫస్ట్ మనం మర్మెడ్ కార్డ్స్ తీసుకుందాం. మనం ఆరికల్ కార్డ్స్తోనే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఆరికల్ కార్డ్స్ తర్వాత మనం టారో తీసుకుందాం. టారో ఏం చెప్తుందో చూసిన తర్వాత మనం టీ లీఫ్ కార్డ్స్ని తీసుకుందాం. ఫస్ట్ అయితే మర్మెడ్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. పేషెన్స్, ఓపిక ఉన్నప్పుడే పీస్ జనరేట్ అవుతుంది. ఈ మ్యాజిక్కి టాప్ ఆఫ్ ది డెక్లో గ్రాటిట్యూడ్, బ్యూటిఫుల్. ఎవరికైతే ఆ గ్రాటిట్యూడ్ ఉంటుందో, ఎవరైతే ఆ కృతజ్ఞతా భావంతో ఉంటారో వాళ్ళకే ఇంకా ఇంకా మంచి జరుగుతుంది. ఒకరు మనకు సహాయం చేశారు, సహాయం చేసినప్పుడు వాళ్ళు కోరుకోకపోవచ్చు, మీ థ్యాంక్స్ వాళ్ళు కోరుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సహాయం చేయాలనిపించింది కాబట్టి వాళ్ళు సహాయం చేసినారు. కానీ మీరు సహాయం పొందినారు, రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు. ఇక్కడ మీరు గివర్స్ కాదు, మీరు టేకర్స్, మీరు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు. మీరు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇట్ ఈజ్ యువర్ మినిమమ్, అది ఇట్స్ ఎ మినిమమ్ థింగ్ దట్ యు హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బ్యాక్. వాళ్ళు అసలు కోరుకోని అవసరం లేదు, వాళ్ళు అసలు దానికోసం ఎదురు చూడరు. వాళ్ళ పనిలో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అది చేయాలనుకున్నారు, చేసినారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ ఆ కృతజ్ఞత అనేది మనం వాళ్ళకి అందజేయాలన్నమాట. అప్పుడే మనం ఏదైతే మనం వాళ్ళ నుంచి పొందినామో దానికి సంపూర్ణమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. పొందడం ఇంపార్టెంట్ కాదు, దాని నుంచి మనం కంప్లీట్ రిజల్ట్ని పొందడమే అల్టిమేట్గా మనం దాన్ని దక్కించుకునే దానికి ఒక అర్థం, పరమార్థం మనకి దక్కుతుంది. కానీ దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నామా, అది మనకు ఉపయోగపడుతుందా, ఎప్పుడు అది మనం ఎంజాయ్ చేయగలుగుతాం, ఎప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది, ఎప్పుడు మనకి అదొక మంచి దీనికి పనికొస్తుంది అంటే ఎప్పుడైతే మనం చాలా కృతజ్ఞులమై ఉంటామో, ఆ గ్రాటిట్యూడ్తో మన మనస్సు ఉప్పొంగుతూ ఉంటుందో అప్పుడు రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు పీస్ఫుల్గా ఉండగలుగుతారు. సో దానికి కొంచెం ఓపిక అవసరం. ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళు ఏదన్నా కానీ సాధించుకోగలుగుతారు అనేది ఇక్కడ మనకు చెప్తుంది. ఇక్కడ మనం కొన్ని టారో కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 2కి ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ ఏదైతే మనకి వచ్చిందో, ఏమొచ్చింది, దట్ ఏదైతే మనం మెసేజ్ని రిసీవ్ చేసుకున్నామో మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక్కడ డ్యుయాలిటీ ఉంది, ఇది కావాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది. కానీ మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీకు ఏది ఇప్పుడు అవసరమో ప్రస్తుతానికి అది అవసరం, ఫ్యూచర్కి కాదు, ప్రస్తుతానికి ఎట్ ప్రెజెంట్ ఐ నీడ్ దిస్, దాన్ని చూస్ చేసుకోండి. ఏదైతే పొందుతున్నారో దానికి కృతజ్ఞులై ఉండండి. ఆ పొందిన దాన్ని, దక్కించుకున్న దాన్ని కంప్లీట్గా మీరు ఆస్వాదించండి, అనుభవించండి. ఏదైతే మీకు దక్కలేదో దాని గురించి ఊహించుకుంటూ, దాని గురించి ఆలోచిస్తూ ఏదైతే దక్కిందో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి.
ఏదైతే దక్కిందో దాన్ని ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఏదైతే దక్కలేదో దానిపైన ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే అక్కడ మీకు గ్రాటిట్యూడ్ ఉన్నట్లు కాదు. సో ఎప్పుడైతే మీరు ఆ కంప్లీట్ అటెన్షన్ మీకు దక్కిన దానిపైన ఇవ్వట్లేదో, మీకు దక్కంది ఎలాగో దక్కలేదు, దక్కిన దానిపైన కూడా మీకు ఆ రెస్పెక్ట్, మీకు ఆ కృతజ్ఞతాభావం, మీకు దానిపైన ఫీలింగ్స్ కానీ అటెన్షన్ కానీ లేనప్పుడు ఇది కూడా అరాకొర రిజల్ట్సే ఇస్తుంది. సో అందుకనే లివ్ ఇన్ ద ప్రజెంట్. మీకు ఏదైతే ఇప్పుడు ఉందో దాంతో తృప్తి పడండి, దాన్ని కంప్లీట్గా ఆస్వాదించండి, దాన్ని మీరు జాగ్రత్త పరచుకోండి అని ఎందుకంటారంటే ఇందుకే అంటారు. బ్యూటిఫుల్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా మంచిగా డౌన్లోడ్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ బాబా. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ బ్యూటిఫుల్. నెంబర్ 11 కూడా స్పిరిచువాలిటీ కార్డ్. సో మనకి ఆ పర్పుల్ కలర్ని మనకి ఈ స్ట్రెంగ్త్ కార్డ్ నెంబర్ 11 మనకి రీకన్ఫర్మ్ చేస్తుంది. 6 ఆఫ్ రెఫియల్, 6 ఆఫ్ కప్స్ చెప్తున్నా, ఏదర్ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటున్నారు. ఇక్కడ ప్రజెంట్లో ఉండాలి. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 1కి 8 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. వావ్, ఒక మంచి బ్యాలెన్స్, హార్మనీ. సో సక్సెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ హియర్. ఎలా అయినా సక్సెస్ కొడతారు మీరు. సో డివైన్ గైడెన్స్. సో ఇక్కడ మనకు వచ్చింది కదా స్పిరిచువాలిటీ. సో ఆ డివైన్ గైడెన్స్ అనేది ఉంది. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. 2 కార్డ్స్ తీసుకున్నాక నేను మీకు చెప్తాను. మనకి నెంబర్ 2, మనకి ఇక్కడ 11 అంటే 1 + 1 = 2 అగైన్. సో ఇట్స్ రీకన్ఫర్మేషన్. ఓకే ఇది రావాలి. ఇక్కడ కప్స్ కార్డ్స్ 2 వచ్చినాయి. 4 ఆఫ్ కప్స్. ఫైనల్గా ఇంకొక కార్డ్. థ్యాంక్స్ అ లాట్ బాబా. 3 ఆఫ్ మైకల్స్ అంటే 3 ఆఫ్ సోర్డ్స్. పరీక్షలు ఉన్నాయి. పరీక్షల ఫలితంతో అంత సంతృప్తికరంగా కూడా ఉండకపోవచ్చు. అంత సంతృప్తికరంగా లేకపోయినంత మాత్రాన వచ్చిన రిజల్ట్స్ మీకు అగెయిన్స్ట్కి వచ్చినాయో లేకపోతే మీకు చెడు చేయడానికి రాలేదు. ఈ రిజల్ట్స్ వల్ల మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతారు. దీనివల్ల మీరు ఇంకొంచెం ఎదగగలుగుతారనమాట. ఇక్కడ 6 ఆఫ్ ఏరియల్ అంటే 6 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మనకి కప్స్ వచ్చింది, పెంటికల్స్ వచ్చింది, మనకి 2 మేజర్ ఆర్కానా వచ్చినాయి అండ్ సోర్డ్స్ వచ్చింది. సో 3 ఆఫ్ మైకల్ మనకి ఏదైతే పాస్ట్ ఎనర్జీస్ ఉన్నాయో, ఈ 2 కార్డ్స్ కూడా మనకి పాస్ట్ ఎనర్జీస్ గురించే మాట్లాడతాయి. 6 ఆఫ్ కప్స్ కూడా, 3 ఆఫ్ సోర్డ్స్ కూడా. సో గతంలో జరిగిన దాంతో మీరు ఏదైతే హర్ట్ అయినారో, ఏదైతే మిమ్మల్ని బాగా బాధ పెట్టిందో, మీకు గాయాన్ని మిగిలిచ్చిందో, ఒక డర్టీ స్కార్, ఒక మరక అయితే మిగిలిపోయి ఉంటుంది. మరక ఒక్కొక్కసారి మంచికే. సో ఈ మరక చూసుకున్నప్పుడల్లా మనకు తెలుస్తుంది దేనివల్ల మనకి ఇది తగిలింది, అలాంటి పనులు మళ్ళీ మనం చేయకూడదు అని మనకి జాగ్రత్త చెప్తూనే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నేర్పిస్తూనే, ఈ గాయాన్ని మరిపిస్తూ, మాయం చేస్తూ, మానిపిస్తూ మనల్ని లైఫ్లో ముందరకు తీసుకొని వెళ్తున్నారు. చాలా మంచిగా మనకి పాఠాలు నేర్పిస్తూ మనల్ని ముందరకు తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఏదైతే మీకు గాయం తగిలిందో, ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టిందో, దాన్ని మీరు ఎప్పుడైతే రిలీజ్ చేసేస్తారో, వదిలేస్తారో, అక్కడి నుంచి మీకు యు విల్ గ్రో, మీరు ఎదగలుగుతారనమాట. మనకి చెప్తారు కదా, టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అంటారు. సో మనకి టైం అయ్యే కొద్దికి మనం చాలా మర్చిపోతూ ఉంటాం. సో ఆ విధంగా కొంచెం టైం తీసుకోండి, టైం పడుతుంది కూడా. ఆ టైం తీసుకొని టైంతో పాటు యూ విల్ హీల్ ఆల్ యువర్ పాస్ట్ వూండ్స్. ఇక్కడ దెబ్బలు తగిలినాయి, దీనికి కొంచెం టైం పడుతుంది మనం కొంచెం రికవర్ అవ్వడానికి. సో ఈ రికవర్ అవుతున్నప్పుడే మనం వీ హ్యావ్ టు సీక్ పాసిబిలిటీస్. అంటే మనకి ఎప్పుడు ఒకే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఒకదానిపైనే మనం అక్కడే మిగిలిపోయినామంటే అక్కడే మిగిలిపోతాం.
ఈ గతంలోనే మిగిలిపోతాం. కానీ మనం దీన్ని వదిలేసి ఇంకా ముందరకు వెళ్ళాలి అంటే మనకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి. సో లైఫ్లో మ్యాజిక్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ వచ్చిందా? కన్ఫర్మేషన్కి ఇక్కడ చూడండి, లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్. ఆ మ్యాజిక్ని మనం ఏదో విధంగా ఎదుక్కోవాలి. అరే నాకు దెబ్బ తగిలింది, లేకపోతే నన్ను హర్ట్ చేసినారు, నన్ను మోసం చేసినారు, నన్ను బాధ పెట్టినారు, నా మనసును విరిచేసినారు, నన్ను ఎమోషనల్ ఫూల్ని చేసినారు, నేను వీళ్ళపైన ఎంత నమ్మకం పెట్టుకున్నాను, వీళ్ళ కోసం నేను ఎంత త్యాగం చేసినాను, వీళ్ళని నేను ఇంతిదిగా నేను చూసుకుంటే వీళ్ళు నాకు ఇలాంటి జ్ఞాపకాన్ని మిగిలిచ్చి వెళ్ళినారే, నన్ను ఇంతిదిగా మోసం చేసినారే అనుకుంటూ ఉంటే అక్కడే ఉండిపోతాం అన్నమాట. సరే వచ్చినారు, ఏదో చేసినారు, పోయినారు, వాళ్ళ కర్మకి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. మనం ఏదైతే మనం కర్మ చేసుకుంటున్నామో మన కర్మకి మనం సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం దాన్ని అక్కడ వదిలేసి మనం ఇంకా ఏవి పాసిబిలిటీస్, వాట్ ఆర్ ది అదర్ పాసిబిలిటీస్ అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచించుకొని ముందరికి వెళ్తామో వీ విల్ ఫైండ్ మ్యాజిక్ ఇన్ లైఫ్. సో మన ఎమోషన్స్ ఏంటి, మన ఎమోషన్స్ని మనం ఎలా ట్యూన్ చేస్తున్నాము అనే దానిపైన మీరు జాగ్రత్త పడాలి. అందుకని ఇక్కడ పేషెన్స్ వచ్చింది. ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి, కానీ మీరు ఓపికగా ఉండాలి. మీరు మీ ఓపిక ఏదైతే ఉందో అదే మీకు శ్రీరామ రక్ష. ఓర్చిన గొడ్డు తీట నీళ్లు తాగుతుంది. పరీక్షాకాలం నడుస్తుంది, ఇక్కడ డక్క ముక్కిలు తగులుతున్నాయి, కానీ ఓపికగా మనం ఎదుర్కోవాలి. ఓపికగా ఎదుర్కొని దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మన లైఫ్లో ఎలాంటి మ్యాజిక్ ఉంది అనే దాన్ని మనం కనుగొని తద్వారా మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకొని మనం ముందరకు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరగాలి. కొంతమందికి చిన్నగా ఉన్నప్పుడే పెద్ద గాయాలు తగిలి ఉంటాయి. దానివల్ల అంటే ఎవరన్నా మనం కోల్పోవడము, మనకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, కొంతమందికి అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళని, ఎందుకంటే ఇక్కడ పార్ట్నర్స్ వచ్చినారు కదా, 2 వచ్చింది, సోల్మేట్స్ కార్డ్ అని చెప్పినా కదా. సో కొంతమందికి చిన్న వయసులోనే అమ్మ దూరం అయిపోయి ఉండొచ్చు, నాన్న దూరం అయిపోయి ఉండొచ్చు, మన అనుకొని మనం చాలా ఇష్టపడుతున్న వ్యక్తి దూరం అయిన ఉండొచ్చు. దానివల్ల లేదు మనల్ని చాలా గాయపరచుని ఉండొచ్చు చిన్నగా ఉన్నప్పుడే. సో ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరగాలి. మీరు ఎవరైతే కొత్త ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఇప్పుడు వస్తున్నారో, పాస్ట్లో మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి రావట్లేదు ఇక్కడ. అండ్ పాస్ట్లో మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ లాంటి మనుషుల్ని మళ్ళీ మీరు ఫ్యూచర్లో కూడా ఎన్కౌంటర్ అవుతున్నారు. ప్రజెంట్లో అలాంటి వాళ్ళే నాకు ఎన్కౌంటర్ అవుతున్నారు, అంటే నా వైపు వస్తున్నారు. ఇలాంటి భ్రమల్లో ఉండకండి. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. అవి టాక్సిక్ రిలేషన్షిప్స్, వాళ్ళు కార్మిక్ రిలేషన్షిప్స్ ఉండిండొచ్చు కొంతమందికి. దానివల్ల వాళ్ళతో అలా సఫర్ అయినారు. కానీ అందరూ అలానే ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. మీకు అలాంటి మంచి స్నేహాలు అనేది ఏర్పడతాయి. దానికోసం మీరు ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి. సో న్యూ ఫ్రెండ్స్ కానీ మనకి ఆ కైండ్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తున్నారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు అందుకనే ఇక్కడ ఆ పీస్ అనేది అవసరం. చాలా అలజడి నడుస్తూనే ఉంటుంది, చాలా బాధపడి ఉంటారు, చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ సంకేతం ఏమొస్తుంది? ప్రశాంతంగా పీస్. మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు ఆ పీస్ లేక రండి. ఎప్పుడైతే మనం ఆ పీస్ మన లోపలికి వస్తుందో, ఆ ప్రశాంతత మన లోపలికి వస్తుందో, అక్కడి నుంచి మనం చాలా స్ట్రాంగ్గా ఎదుగుతామన్నమాట. స్ట్రెంగ్త్. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలనుకున్నప్పుడు ఈ గతాన్ని మనం మర్చిపోవాలి. వీ హ్యావ్ టు ఫర్గెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ రిలేషన్షిప్స్ కావచ్చు, పాస్ట్ సిచ్యువేషన్స్ కావచ్చు. సో వీటి నుంచి మనం ముందరకు వెళ్ళాలి. దాన్ని చాలా ధైర్యంగా, మీరు చాలా స్ట్రాంగ్ సోల్స్. ఐ నో యు ఆర్ హర్ట్ వెరీ వెరీ డీప్, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఇది మనం రాసుకొని వచ్చుకున్నాము, మనం తప్పించుకోలేం. ఈరోజు కాకపోతే రేపు జరగాలి. అది తొందరగా మన లైఫ్లో చాలా ఎర్లీ స్టేజ్లోనే జరిగిపోయింది. దానికి మనం దేవుడికి కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే ఇది జరిగిన దానివల్ల మన లైఫ్లో మ్యాజిక్ అనేది అన్ఫోల్డ్ అవుతుంది. సో ఇంత బాధపడినారు, ఇంత కష్టపడినారు కాబట్టి మనం వీళ్ళని ఏదో విధంగా
మనం ముందరకు తీసుకొని వెళ్ళాలి, ఆ చమక్ 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 అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ వేలో చాలా మిస్టీరియస్గా మ్యాజిక్ అనేది రివీల్ చేస్తూ వస్తున్నాడు అనమాట దేవుడు మీ లైఫ్లో. దానికి యూ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్. బ్యూటిఫుల్. సో మీకు ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు మ్యాజికల్ వేలో, అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఏదో విధంగా మీకు డబ్బులు అయితే వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇక్కడ తెలుస్తుంది మీరు ఎంత ఉదార స్వభావాలు అనేది. మీ కైండ్నెస్, మీరు ఎంత కైండ్గా అయితే ఉన్నారో మీతో నేచర్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు అంత కైండ్గా ఉంది. సో రూపాయి వచ్చినా కానీ ఆ రూపాయికి మీరు ఆ గ్రాటిట్యూడ్ని చూపించండి. గతంలో ఇప్పటి వరకు మీకు ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చినారంటే ఈ రోజు వరకు మీకు ఏదో విధంగా ఎవరో ఒకరి ద్వారా కావచ్చు, మీరు చేసిన కష్టానికి కావచ్చు, మీకైతే డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఏదో విధంగా మీకు ఉపయోగపడినాయి కదా. ఏదో విధంగా ఆ డబ్బులు వల్ల మీరు ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ అయ్యి మీరు ముందుకు రాగలిగినారు కదా. సో ఆ డబ్బులకి అన్నిటికీ మీరు కృతజ్ఞత చూపించండి. సో మన దగ్గరికి వచ్చి మనం ఖర్చు పెట్టుకోవడానికి కానీ, మన అవసరాలు తీరడానికి కానీ మన దగ్గరికి ఏదైతే డబ్బులు వచ్చిందో దానికి ఎప్పుడైతే మనం కృతజ్ఞులు అయి ఉంటామో అది మనకి ఇంకా కొత్తదనాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది అన్నమాట. సో యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అనేది అవసరం. ఇక్కడ మనకి యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ మనకి స్ట్రెంగ్త్ కార్డు చెప్తుంది, 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ కూడా చెప్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఉంటుందో, ఏదైతే మనం ఇస్తున్నామో, ఏదైతే మనం తీసుకుంటున్నామో అది దానికి మనం విల్ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. మనం ఇస్తున్న దానికి కూడా మనం థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఎందుకంటే మనకి ఇచ్చే స్తోమత ఇచ్చారు, లేకపోతే మన ద్వారా ఆ పని జరిపిస్తున్నారు కాబట్టి దానికి మనం గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. రిసీవ్ చేసుకుంటున్నాం, మనం పొందుతున్నాం, మనకు ఆ పొందే అర్హత ఇచ్చినారు. సో మనకి ఆ పొందే దారి చూపిస్తున్నారు. మనకి ఏదైనా ఒకటి వస్తుంది అంటే దానికి మనం ఎంత బ్లెస్డ్ సోల్ అయితే మనకు వస్తుంది. సో దానికి కూడా మనం థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఏదైతే ఇస్తున్నామో, ఏదైతే తీసుకుంటున్నామో రెండింటికి మనం థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అందుకని ఇక్కడ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. సో గ్రాటిట్యూడ్ ఈజ్ మస్ట్. సో నా జీవితం ఏంటి, ఇక్కడ ఈ తగిలిన గాయం వల్ల ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి గట్టి గట్టి దెబ్బలు తగులుతాయో అప్పుడు దేవుడు బాగా గుర్తొస్తాడు. అప్పుడే గుర్తొస్తాడు ఎక్కువ. స్వామి ఎక్కడున్నావు, బాబా ఎక్కడున్నావు, శివయ్య ఏం చేస్తున్నావు. సో ఇట్లాంటివన్నీ మనకు వస్తాయి కదా. సో అప్పుడు మనం ఎతకడం మొదలు పెడతాం అన్నమాట. ఎవరిని ఎతుకుతాం? దేవుడిని ఎతుకుతాం. అసలు నా జీవితం ఏంది, నేనేంది, నేను ఎందుకు వచ్చినాను, నాకు ఇలా జరుగుతున్నాయి కదా, దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఉందా, నేను దేన్ని సరెండర్ చేస్తే నేను ఎలా ఉంటే నాకు ఇంకొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది. సో నా జీవితంలోకి గురువు రూపంలో ఎవరు వస్తున్నారు, ఎవరు నాకు ఆ మార్గం చూపిస్తారు, ఎవరి వల్ల నేను ఇంకొంచెం బెటర్గా అవ్వగలుగుతాను, ఆ సహాయం నాకు ఎవరి రూపంలో వస్తుంది, ఇవన్నీ వస్తాయన్నమాట. సో నువ్వు డైరెక్ట్గా రాలేవు కాబట్టి ఎవరి ద్వారా నాకు పంపిస్తున్నావు, హూ ఈజ్ ఇట్, ఎవరది అనేది ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ స్పిరిచువల్ సోల్స్ ఉన్నారనమాట. సో సూన్ గోయింగ్ టు బి ఎన్లైటెండ్, ఎదుగుతున్నారు స్పిరిచువాలిటీలో, మెట్టు ఎదుగుతున్నారు. ఆ మెట్టు ఎదుగుతున్నప్పుడు ఎవరైతే స్పిరిచువల్ పాత్లో ఉంటారో, ఎవరైతే స్పిరిచువల్ జర్నీ చేస్తుంటారో, ఎవరైతే ఎన్లైటెన్ సోల్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే అడుగడుగున కష్టాలు ఉంటాయి, అడుగడుగున పరీక్షలు ఉంటాయి. ప్రతి అడుగుకి మనం సమాధానం చెప్పుకొని మనల్ని మనం ఇంకొంచెం బెటర్ చేసుకొని ముందరికి వెళ్ళాలి, ఇంకేం ఆప్షన్ లేదు. సో అమ్మో ఇంత దూరం పోయిందో. గుడ్ న్యూస్ వింటారంట, న్యూస్ ఈజ్ ఆన్ ద వే. రెండు వా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా, మీరు వింటారు. న్యూస్ ఈజ్ ఆన్ ద వే. చూడండి, ఈ పక్షి వార్తను మోసుకొని వస్తుంది, ఇది మీ చెవులోకి వస్తుంది. సో మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారంట, కంగ్రాచులేషన్స్. ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం మళ్ళీ. ఓకే, ఇక్కడ టెంపరీ ప్రాబ్లమ్స్ ఇవంతా అంతే, మబ్బులు అలా కమ్ముకున్నాయి. సమ్మన్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ ఎండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. మీకు అవసరం లేనిది ఏదో, సంబడి ఈజ్ గోయింగ్ టు వాక్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. అది మనిషి కావచ్చు,
సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు మీకు చాలా కష్టం కలిగించిన సిచ్యువేషన్ మారుతోందన్నమాట. సో ఇవన్నీ టెంపరీ ప్రాబ్లమ్స్. ఈ మనిషి వల్ల మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ కూడా టెంపరీ, యాజ్ వెల్ యాజ్ ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఈ సిచ్యువేషన్ కూడా టెంపరీ అంట. నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో డోంట్ ఫీల్ బ్యాడ్, యూఆర్ గోయింగ్ టు రికవర్. మీరైతే రికవర్ అవ్వబోతున్నారనమాట. బ్యూటిఫుల్. ఈ వూన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టెంపరీ, ఇవి పర్మనెంట్ కాదు. మనకి ఇంకొక సగం కార్డ్స్, మొత్తం కార్డ్స్ నేను షఫిల్ చేయలేక 2గా పెట్టుకున్నాను. ఓకే, వెయిట్ జారిపోతున్నాయి. క్యాండిల్, యూ విల్ బి షోన్ ద పాత్. మనం అడుగుతున్నాం కదా, నా దారేంది, నేను ఎట్లా పోవాలి, నువ్వే వచ్చి నన్ను తీసుకొని వెళ్తావా లేకపోతే నీ దూతల్లో ఎవరైనా పంపిస్తున్నావా అని. మీకైతే దారి చూపిస్తారంట. గుడ్ లక్, గుడ్ న్యూస్, గుడ్ లక్. Temporary problems, you will be shown the path. Someone is walking out of the someone is walking out of the, what is this, somebody is walking out of your life and situations are getting improved. Beautiful. ఎందుకో ఎవరికి కానీ మంత్స్ కార్డ్ కానీ అలాంటివి రావట్లేదు. ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇక్కడ 6 ఆఫ్ ఏరియల్స్ వచ్చినప్పుడే నేను అనుకున్నాను ఇది మైనర్ ఆర్కానా జస్టిస్ కార్డ్. డబ్బుల పరంగా ఫినాన్షియల్గా మీకు ఆ న్యాయం జరుగుతుందన్నమాట. ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. సో ఆ మెటీరియల్ థింగ్స్ అనేటివి మీకు ఏవైతే మీరు కోరుకుంటున్నారో అవి వస్తున్నాయి, లైఫ్లోకి వస్తున్నాయి. చూడండి, ఇది ఎట్లయితే ఫ్రూట్స్ అన్నీ, ఈ ఫ్రూట్ బౌల్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో ఆ విధంగా అన్ని రకాలుగా మీకు మెటీరియల్ వెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. ఓకే, ఒక్కొక్క కార్డ్ లాగా. బుల్, డు నాట్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ అపోజిషన్, షో స్ట్రెంగ్త్ అండ్ ఫార్టిట్యూడ్. అదే కష్టంగా ఉందని చెప్పి అక్కడి నుంచి వెనుదిరగకండి, వెన్ను చూపించకండి. ఇంకొంచెం శక్తి తెచ్చుకొని, ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని ముందరికి కదలండి అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఇక్కడ సింహాన్ని టేమ్ చేయగలిగిన మీరు, సింహం ఒక క్రూర జంతువు, దాంతోపాటు ఈ ఏంజల్ ఎంత బ్యూటిఫుల్గా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది చూడండి. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా కానీ, మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఫేస్ చేసి మీరు బయట పడగలుగుతారు. మీలో ఆ టాలెంట్ ఉంది, ఆ శక్తి ఉంది. కాబట్టి మీరు భయపడకండి. ఈరోజు కష్టంగా ఉంది కదా అని చెప్పి దీని నుంచి తప్పించుకోకండి, పారిపోవాలని చూడకండి. బెటర్ డేస్ వస్తున్నాయి. ఇది జస్ట్ టెంపరీ ప్రాబ్లం. సో సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మీరైతే మటుకు చూడండి, టైమ్ టు గో అవుట్ అండ్ హ్యావ్ ఫన్. గో అవుట్ అండ్ హ్యావ్ ఫన్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? చీకటి రూమ్లో ఎంతసేపు బాధపడుకుంటా, గతాన్ని తలుచుకొని వాళ్ళెవరి కోసమో మీరు ఇంకా ఎదురు చూస్తూ ఎందుకు? లేండి, పదండి, బయటికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఫన్ చేయండి, హ్యాపీగా మీరు చేయాలనుకున్నటువన్నీ చేయండి. జరగాల్సినటువన్నీ జరిగిపోతాయి. మ్యాజిక్ ఉంది. యు ఆర్ ది మ్యాజిషియన్. సో ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజికల్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీరు అనుకున్నటువన్నీ మీకు తీరుతాయి. సో ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు అదే చెప్తోంది. మీ ఇంట్యూషన్ మీకు ఇంత ఇదిగా చెప్తున్నా కానీ మీరు ఇంకా ఏదో భ్రమలో ఉంటే దాన్ని ఈ రీడింగ్ తర్వాత ఇట్లా బ్రేక్ చేసేసి, నో, నేను ఇంకెళ్ళి నేను చేయాల్సింది నేను చేయాలి, నాకు గుడ్ లక్ వస్తుంది, నాకు గుడ్ న్యూస్ వస్తుంది, సో నాకు ఈ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ నా వైపు వస్తున్నాయి, నవ్ ఈజ్ ద టైమ్ టు గో అవుట్ అండ్ హ్యావ్ ఫన్ అని మీకు మీరు చెప్పుకొని లేచి మీరు చేయాల్సినవి మీరు చేయడం మొదలు పెట్టండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నచ్చిన రంగుల్ని ఎంచుకోండి. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో తెలుసుకోండి. సో ఇక్కడ 4 పైల్స్ ఉన్నాయి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3, పైల్ నెంబర్ 4. ఇక్కడ నేను కలర్స్ కాంబినేషన్ చెప్తాను. ఫస్ట్ పైల్లో మనకి బ్లాక్ అండ్ రెడ్ ఉంది. సెకండ్ పైల్లో మనకి గ్రే అండ్ పర్పుల్ ఉంది. థర్డ్ పైల్లో మనకి పింక్ బ్లూ ఉంది. ఫోర్త్ పైల్లో మనకి ఆరెంజ్ గ్రీన్ ఉంది.